హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎస్ ఫిలిమ్స్ 46. ఎట్లయితే మీరు చూడగలుగుతారో ఇది ఎల్ఈడి ఇన్ఫినిటీ మిర్రర్ అండి. ఇది నార్మల్గా 2 మిర్రర్స్ వస్తుంది అండ్ ఈ 2 మిర్రర్స్ మధ్యలో మనకు ఎల్ఈడి లైట్ ఉంటుంది. ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే ఒక పెద్ద ప్లేస్ గోడలోనే హోల్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎల్ఈడి ఇన్ఫినిటీ మిర్రర్ మేకింగ్ చూద్దామండి. అండ్ మేకింగ్ లోపల నేను ఇక్కడ ఐరన్ది ఫ్రేమ్ యూజ్ చేస్తున్నా. ఐరన్ ఫ్రేమ్ చాలా స్ట్రాంగెస్ట్ మెటీరియల్ అండ్ బెండ్ కాదు కాబట్టి ఐరన్ నేను యూజ్ చేస్తున్నా. బికాజ్ ఇది మనది బిగ్ సైజ్. అగర్ ఇక్కడ నేను వుడ్ కానీ అల్యూమినియం కానీ యూజ్ చేసిన అంటే నాకు బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దీన్ని మంచిగా వెల్డింగ్ కొట్టి గ్రైండింగ్ కొట్టేసి దీని తర్వాత దీన్ని మనం ఇక్కడ మిర్రర్ షాప్కి తీసుకెళ్తున్నాము. మీరు ఫ్రేమ్ చూస్తే ఫ్రేమ్ సైడ్లో నేను ఒక చిన్న రబ్బర్ది స్ట్రిప్ పెట్టిండే. ఇది మనకు 4mm గ్లాస్, ట్రాన్స్పరెంట్ గ్లాస్ అండ్ మిర్రర్ గ్లాస్ అనేది 2 గ్లాసెస్ దీని లోపల యూజ్ అవుతుంది. అంటే సింగిల్ ఎల్ఈడి ఇన్ఫినిటీ మిర్రర్ లోపల 2 గ్లాసెస్ ఉంటుంది. సో ఇది ట్రాన్స్పరెంట్ గ్లాస్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు ఇది మిర్రర్ గ్లాస్ అంటామండి. సో దట్ మన ఫేస్ కానీ మన అది కానీ రిఫ్లెక్షన్ పడేదాన్ని మిర్రర్ గ్లాస్ అంటాం మనం. అండ్ మనం సైడ్లో పాలిషింగ్ కానీ తీసుకెళ్దాం. బికాజ్ ఇది ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు కానీ మన వర్క్ చేసేటప్పుడు చేతులు కట్ కాకుండా దీన్ని గ్రైండింగ్ చేయాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కంప్లీట్ 2 ఫ్రేమ్స్కి రెడ్ ఆక్సైడ్ కొడుతున్నాము. రెడ్ ఆక్సైడ్ అంటే అదొక కెమికల్ అండ్ అది మనకు ఐరన్ని రస్ట్ పడకుండా హెల్ప్ చేస్తుంది. సో ఈ 2 ఫ్రేమ్స్కి రెడ్ ఆక్సైడ్ కొట్టేసి కొంచెం సేపు డ్రై అయినాక దానిపైన మనం స్ప్రే పెయింట్ కొడుతున్నామండి. అండ్ ఇది నార్మల్ టిన్ క్యాన్స్లో వచ్చే మ్యాట్ బ్లాక్ది స్ప్రే. ఇది అయితే వుడ్ ఉంటుందో ఆ వుడ్ది పర్ఫెక్ట్ యాంగిల్ సైజ్లో కటింగ్ చేపిస్తున్నాము. అండ్ దిస్ ఈజ్ 18mm వుడ్ అండి. 18mm వుడ్ ఆల్మోస్ట్ మనకు సైజెస్లో కట్ చేసి తీసుకొని వెళ్తున్నాము. ఫెవికాల్ పెడుతున్నాము. ఫెవికాల్ పెట్టి ఫెవికాల్ పైన మళ్ళీ ఇంకొక పీస్ అనేది యాడ్ చేస్తాం మనము. అన్ని పీసెస్ యాడ్ చేసేసి రోప్ తోటి కట్టాము. సో దట్ అది కరెక్ట్ దాని ప్లేస్లో ఉండడానికి. కొంచెం పచ్చిగా ఉంది. ఒకసారి ఫెవికాల్ అగర్ మనకు డ్రై అయిందంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అప్పుడు దాకా దీన్ని మిర్రర్ వర్క్ ఏదైతే ఉందో ఆ మిర్రర్ వర్క్ చేద్దాం. ఇప్పుడు మనం దీంట్ లోపల ఎల్ఈడిది స్ట్రిప్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రిప్ కూర్చోబెడదాము. ఈ స్ట్రిప్ మొత్తం ఆ వుడ్ ఏదైతే వస్తుందో ఆ వుడ్ పైన మనం స్టిక్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ మనకు ఆ స్ట్రిప్ బ్యాక్ సైడ్లో గమ్ ఉంటుంది. సో ఆ గమ్ తోటే మనం అతికిస్తాం. దీనికి ఇంకా వేరే గమ్ ఏం యూజ్ చేసే అవసరం ఉండదు. జస్ట్ నార్మల్గా ఆ స్ట్రిప్ని ఓపెన్ చేసేసి కంప్లీట్ ఆ ఫ్రేమ్ పైన కూర్చోబెట్టేసేయాలి. లాస్ట్లో ఇది ఎక్కడైతే వస్తుందో దాన్ని కట్ చేసి దాన్ని ఒక చిన్న సాల్డరింగ్ చేస్తే అయిపోతుంది. వైర్ కనెక్షన్ ఇచ్చినాక లైట్స్ ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇది ఆర్జీబీ లైట్స్. బికాజ్ మనకు ఒక సింగిల్ కలర్ కాకుండా ఆర్జీబీ లైట్స్ది ఏదైతే ఉందో అది కూర్చోబెడుతున్నాము. రిమోట్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు, స్పీడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు, సింగిల్ కలర్ ఒకటి యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ పవర్ది కంట్రోలర్కి కనెక్షన్స్ ఇస్తున్నాము. ఇక్కడ కిందనే దాన్ని ఫస్ట్ ఫిట్టింగ్ చేసుకొని దాని తర్వాత పైన ఏదైతే మిర్రర్ ఉందో ఆ మిర్రర్కి ఫిట్టింగ్ చేస్తున్నాం మనం. వైర్ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలా దీనికోసం. బికాజ్ అడాప్టర్ ఎక్కడైతే కూర్చోబెడుతున్నామో అది సరిగ్గా ప్లేస్ తెలీదు. సో వైర్స్ అన్నీ మిర్రర్ వెనకాల కూర్చోబెట్టేసి దాని ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. ఇది లాస్ట్ వైర్ కనెక్షన్స్, పవర్ కంట్రోలర్ అన్నీ పెట్టేసినాక ఒక పబ్లో పెట్టినాం కాబట్టి ఇది ఆ పబ్ది. అండ్ ఇది మొత్తం వర్క్ అయిపోయాక 2 సైడ్స్లో మిర్రర్స్ పెట్టినాము, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. ఎల్ఈడీస్ చాలా స్ట్రాంగ్ తీసుకున్నా. బికాజ్ ఎల్ఈడీస్ లోపల లోకల్ క్వాలిటీ ఇంకా హై క్వాలిటీది కూడా వస్తుంది. సో ఇది హై క్వాలిటీది ఎల్ఈడీస్ మనం యూజ్ చేసినాం. ఎల్ఈడీస్ ఇక్కడ స్టార్టింగ్లో డార్క్ కనిపించి తర్వాత ఫేడ్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది. ఇది సింగిల్ కలర్లో కూడా సెట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా ఆర్జీబీలో కూడా పెట్టుకోవచ్చు. దీన్ని మిర్రర్ లెక్క కూడా కామన్గా యూజ్ చేసుకోవచ్చు మనము. ఇట్లాంటి మిర్రర్స్ అగర్ మీకు కావాలా ఎక్కడన్నా ఇంట్లో కానీ డైనింగ్ టేబుల్ కానీ కాఫీ టేబుల్స్ కానీ చేయాలనుకుంటే మీరు మాకు కాంటాక్ట్ చేయొచ్చు. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 9000804647. అండ్ ఈ వీడియో మీరు చూస్తుంది టీఎస్ ఫిలిమ్స్ 46. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గాయ్స్.